ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చి కోదండ రామాలయ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ ఒంటిమిట్ట అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ ఒంటిమిట్ట ప్రాంతంలో ఉండే టెంపుల్ కడప నుంచి 22 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 117 కిలోమీటర్లు వస్తుంది. అంటే 2.5 hours జర్నీ తిరుపతి నుంచి. సింపుల్గా చెప్పాలంటే చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్ళే హైవేలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ యొక్క శిల్పకళ నైపుణ్యం, చోళ శిల్పకళ నైపుణ్యం 11వ శతాబ్దానికి చెందిన చోళులు ఈ మందిరాన్ని కట్టించినట్టుగా ఈ ఆర్కియాలజికల్ రికార్డులో ఉందన్నమాట. ఈ టెంపుల్ 160 అడుగులు ఎత్తున్న ఒక చిన్న గుట్ట పైన ఉంటుంది. మన దేశంలో హనుమంతుడు లేని ఒకే ఒక టెంపుల్ ఈ టెంపులే. ఎందుకంటే జాంబవంతుడు ఇక్కడ తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు సీతారామ లక్ష్మణులు దర్శనమిస్తాడు. హనుమంతుడు ఇక్కడ ఎందుకు ఉన్నాడంటే జాంబవంతుడు సీతారాముడికి తపస్సు చేసినప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని అప్పుడు ఇంకా కలుసుకోలేదనమాట. వాళ్ళిద్దరూ కలుసుకోని దానికన్నా ముందు ఈయన రాముడి కోసం తపస్సు చేస్తాడు. జాంబవంతునికి దర్శనమిచ్చిన సీతారామ లక్ష్మణులు అలాగే విగ్రహం అయిపోతారు. ఆ 3 విగ్రహాలు ఒకే రాతిపైన ఉంటుంది. అందుకని ఈ టెంపుల్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఈ ఏకశిలా నగరంలో శ్రీరామ తీర్థం అనే ఒక కోనేరు ఉంటుంది. ఇక్కడ సీతాదేవికి దాహం తీర్చిన ప్లేస్ అని చెప్తారు. ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఒక చిన్న హనుమంతు టెంపుల్ ఉంటుంది. శ్రీరామ భక్తుడైన హనుమంతుడు శ్రీరాముడు టెంపుల్లో లేకపోతే ఎలా? నేను వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. అందుకే సీతారామ లక్ష్మణ విగ్రహాలని బయట పెట్టి హారతులు పూజ చేస్తున్నారు అనమాట. మేబీ జనవరి ఎండింగ్ అంతా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మీలో ఎంతమంది ఈ టెంపుల్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. హరే కృష్ణ.